సో రావు గారు కారం కారంగా ఏం చేయబోతున్నారు? కారం కారంగా చికెన్ బ్రెడ్ బోండా. ఓకే, చక్కగా ఇప్పుడు ఈ సీజన్ కూడా బోండాలు వేడిగా అలాగా. yes కరెక్ట్. ఓకే, మరి చికెన్ బ్రెడ్ బోండా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ బ్రెడ్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బ్రెడ్ స్లైజులు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, శనగపిండి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ నూనె, కొంచెం నూనె వేడికి తర్వాత జీలకర్ర. చికెన్ తప్ప మిగతా అన్ని మనకి అందుబాటులో ఉండేవి. అవునండి, ఇంగ్రీడియంట్స్ అన్ని. ఎస్. కొంత ఉల్లిపాయలు, ఇప్పుడు ఈ బోండా వచ్చి మీరు మిల్క్ బ్రెడ్ తో చేస్తున్నారు కదా? అవునండి. ఇవి బ్రౌన్ బ్రెడ్, వీట్ బ్రెడ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ యాడ్ చేస్తున్నారు. అవునండి. ఓకే, సో మిల్క్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ అయినా వీట్ బ్రెడ్ అయినా దేంతోనైనా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా వేగిపోయినట్టున్నాయి. చికెన్ బాగా సన్నగా కీమాలాగా చేసుకోవాలండి. ఇంట్లోనే చేసుకోవచ్చు, మీరు బయట నుంచి చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇంట్లో కొంచెం. ఓకే, షాప్ వాళ్ళు అలాగా అడుగుతారు కాబట్టి కీమాలా కొట్టించే బాబు అంటే అయిపోతుంది. ఓకే, ఇప్పుడే ఎందుకు మీరు అంటే వాటర్ వేసుకున్నట్టు? మిక్స్ అవ్వాలి కదండి, ఆవాల కోసం అంటే లేదు, మిక్స్ అవ్వాలి కదండి. జింజర్ గార్లిక్ ఆనియన్స్ మీకు డ్రైగా ఉంటే సరిగ్గా మిక్స్ అవ్వదు. ఓకే, వాటర్ యాడ్ చేయడం వల్ల బాగా మిక్స్ అవుతుంది. చూసారా మీకు చిన్న చిన్నగా ఫుల్ కీమా లేకుండా. ఓకే, అలా పీసెస్ లాగా ఉంటే మనకి తినేటప్పుడు ఆ బౌండాలో మధ్య మధ్యలో పీసెస్ లాగా వస్తూ ఉంటే బాగుంటుంది. సో కీమా అండ్ వల్ల మరి మెత్తగా అయిపోతుంది అయిపోయిన తర్వాత. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు జీలకర్ర వేసినప్పుడు కొద్దిగా వేశారు, అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్. మీకు కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. లాస్ట్లో కొంచెం శనగపిండి, ఎందుకంటే దీంట్లో మాయిశ్చర్ ఉంటుంది చూసారా, కొంచెం డ్రైగా ఉంటుంది. ప్లస్ మీకు బైండింగ్ కూడా విడివిడిగా పోకుండా ముద్ద కావడానికి అనమాట. దాని తర్వాత మీరు కొంచెం కొత్తిమీర. కొంచెం నాకైతే ఎగ్ బుర్జిలా ఉంది కదా. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేదాం, ఒక 2 minutes ఇది చల్లారాలన్నమాట. ఈలోపు మీరు మిగతా ప్రాసెస్ చేసుకుంటారు. అవునండి, అంతేగా? అంతే. ఓకే, చల్లారనిద్దాము. ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నీళ్ళకి సంబంధించి అసలు రోజు మొత్తంలో ఒక 4 లీటర్ల నీళ్లు కనుక తాగుతూ ఉన్నట్లయితే మన స్కిన్ బాగుంటుంది, శరీరంలో ఉన్నటువంటి విషతుల్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అయితే భోంచేసిన వెంటనే మాత్రం నీళ్లు తాగకూడదు. భోంచేసిన ఒక 45 minutes తర్వాత కనుక నీళ్లు తాగినట్లయితే తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. చిట్కా చూసారుగా, స్టార్ట్ చేసేద్దామా? అవునండి, అది ఆన్ చేసుకోండి. చల్లారే ఉంటుంది అనుకుంటున్నాను కదా, షిఫ్ట్ చేయనట్టు. ఓకే, సో ఇప్పుడు ఆ స్టఫ్ అంతా ఒక బౌల్లో వేసుకుంటాం. రెడీ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న టాస్క్, మనకి ఈ బ్రెడ్ కొంచెం పల్చిగా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు ప్లాస్టిక్ ర్యాప్ అని ఒకటి ఉంటుంది,
మీకు బయట దొరుకుతాయి అనమాట. అదంటే ఈజీగా ఉంటుంది మీకు షేపులు రావడానికి. సూపర్ మార్కెట్స్ లో ఉంటాయి. ప్లాస్టిక్ లాగా ఇది చేసుకోండి. ఇది బాగా పలచకప్పుడు చూపిస్తాను. ఇది ఈ స్టఫింగ్ లోపల పెట్టి లైక్ మనం జస్ట్ అలాగ పొట్లం లాగా చేసుకుంటే ఆటోమేటిక్ గా బోండా లాగా వచ్చేస్తుంది. సో కటింగ్ మాకు ఇప్పుడు అలాంటివి చేసి చూపిస్తారా లేకపోతే మీరు చెప్పేశారా? చెప్పేసాను. ఓకే. సో ఇప్పుడు ఈ కాలంలో ఎన్విరాన్మెంట్ ఇవన్నీ వచ్చే వాళ్ళు ప్లాస్టిక్ వచ్చి అవాయిడ్ చేయండి, హెల్త్ కి మంచి కాదు అని చెప్తారు. సో మనం ఇలాగే న్యాచురల్ గా చేసి కొంచెం షేప్స్ ఇలాగ అలా అవుతాయి కూడా హెల్దీ అని ట్రై చేస్తే రావచ్చు. అవునండి. సో ఇది పల్చగా ఇదే మీకు జంబో బ్రెడ్ దొరికితే ఇంకా పెద్దదిగా వస్తుంది అనమాట. ఇది చిన్న బ్రెడ్ అనమాట, జంబో బ్రెడ్. ఇది రెగ్యులర్ బ్రెడ్ అనమాట. నేను అనుకుంటున్నాను బ్రెడ్ ఎప్పుడు నీ ఫ్రెష్ గా తీసుకుంటాం కదా, ఫ్రెష్ గా తీసుకున్నప్పుడు ఉండేది బాగా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది. ఆ బ్రెడ్ అదే ఒక 3 days 4 days తర్వాత అయితే మాత్రం అది గట్టిగా అయిపోయి దాన్ని చేయడం కష్టం, బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో దానికంటే వచ్చి ఫ్రెష్ గా ఉండేటప్పుడే ఆ బ్రెడ్ ని ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే అది ఎలాగా మెత్తగా ఉంటుంది కాబట్టి పలుచగా చేయడం ఈజీ. ఎస్, మీరు అలా ఉండని చేసేసి పెట్టేసారు మధ్యలో. ఇప్పుడు కొంచెం వాటర్ అనమాట. ఓకే, అందరూ ఆయిల్ అనుకుంటారు చూసిన వాటర్. వాటర్ అది స్టిక్ అవ్వడానికి, అతుక్కోవడానికి. అవునండి. ఇన్ కేస్ మీకు ఈ వాటర్ వల్ల మీకు అతుక్కోవట్లేదంటే యూ కెన్ యూజ్ ఎగ్ అనమాట. ఎగ్ వైట్, ఎగ్ వైట్, ఎగ్ హోల్ ఎగ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే. సో 1 is రెడీ. ఇంకోటి వేసుకుందాం. దాని లోపల ఇది కూడా వేడి ఎక్కుతుంది మీకు. ఇది 2 minutes లో కుక్ అయిపోతుంది ఎందుకంటే బ్రెడ్ కదా. సో ఇట్స్ ఆల్రెడీ కుక్డ్ అనమాట. మీకు కలర్ రావడానికి జస్ట్ పైన ఉండేది మాత్రం క్రిస్పీనెస్ రావడానికి. బ్రెడ్ కూడా ఏంటి కొంచెంసేపు మీరు బయట పెడితే మళ్ళీ డ్రై అయిపోతుంది. సో దానివల్ల కూడా మీకు ఆ బోండా షేప్ కొంచెం కష్టం అనమాట, డ్రై అయిపోతూ ఉంటుంది. కొంచెం జెంటిల్గా ఉండాలి, నాజుగ్గా చేసుకోవాలి. అఫ్కోర్స్ లేడీస్ ఈజీగా చేస్తారు. చూడండి ఎంత త్వరగా అయిపోయింది. సో మీరు ఇప్పుడు అన్నట్టుగానే అవి మనం స్టఫ్ వేసి అది బ్రెడ్ రెడీ చేసుకున్న లోపు ఇలాగా ఆయిల్ ఆన్ చేసేసుకుంటే అయిపోతూ ఉంటాయి. సో చాలా మంది అన్ని రెడీ చేసుకున్నాక ఆయిల్ పెట్టుకుందాం అని అనుకుంటే అవి మళ్ళీ డ్రై అయిపోతూ ఉంటాయి. అవి బాగా క్రిస్పీగా ఉన్నది, కరకరలు అంటే. సో చికెన్ బ్రెడ్ బోండా రెడీ. ఇది మీరు గ్రీన్ చట్నీ తోటి కూడా తినొచ్చు, కెచప్ కూడా సైడ్ లో పెట్టుకోవచ్చు. పిల్లల కంటే కెచప్ తోటి ముంచుకొని తింటారు, మనకంటే కొంచెం కారంగా గ్రీన్ చట్నీ. ఓకే, గుడ్. చికెన్ బ్రెడ్ బోండా రెడీ. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ బ్రెడ్ బోండా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బోన్లెస్ చికెన్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత శనగపిండి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైజుల అంచులు కట్ చేసి పలుచుగా ఒత్తుకోవాలి. దీని మధ్యలో చికెన్ మిశ్రమం ఉంచి అంచులు మూసి బోండాల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ బ్రెడ్ బోండా రెడీ.